యూట్యూబ్ శ్రోతలకు భగవద్గీత ధారావాహిక ప్రవచనాలకు 6వ భాగానికి యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. సాత్విక మనస్కుడు 5వ ఎపిసోడ్లో సాత్విక మనస్కుడు అయినటువంటి అర్జునుని యొక్క మానసిక స్థితి నిన్న వర్ణించబడ్డది. ఇంకా కూడా ఈరోజు కొంత సాత్విక మనస్కుడు మానవత్వంతో పాటు సందిగ్ధావస్థ, విషమ సంకట పరిస్థితులు, వీటన్నిటితోని సతమతమైనటువంటి అర్జునుడు అతడి మానసిక శారీరక పరిస్థితులు ఒత్తిడితో అదుపు తప్పడము, తీవ్ర ఒత్తిడితో అదుపు తప్పడము, దీనివల్ల ఈ పరిస్థితిలో ఇంకా కృష్ణుడితో చెప్పడానికి ఏమీ మాటలు రావడం లేదు. ఇది విషాదయోగం చివరి శ్లోకం లోపల ఈ యొక్క మనస్థితి వర్ణన అనేటువంటిది ఉంటుంది. ఇదొక అర్జునునికే పరిమితమైనటువంటిది కాదు. ఈ మనస్థితి ప్రతి ఒక్కరికి సంసారంలో ఎన్నోసార్లు సంసార జీవితం లోపల అది బ్రహ్మచారులకు కానీ, గృహస్థులకు కానీ, వానప్రస్థులకు కానీ, చివరి దశ సన్యాసులకు కానీ ఈ అందరికీ కూడా ఇలాంటి మానసిక పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇది అటువంటి మానసిక స్థితి అర్జునునికి ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మనకు పరిస్థితి విషమిస్తే, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుటి వాళ్లకు చెప్పడానికి కూడా తోచనటువంటి పరిస్థితి, మాటలు అక్కడికే ఆగిపోతాయి అన్నట్టు. అలాంటి పరిస్థితి లోపల ఇంకా కృష్ణుడితో చెప్పడానికి మాటలు అస్సలే రాక, మాటల తర్వాత తన పరిస్థితిని వర్ణించటందుకు కొరకు చిరునవ్వైనా ఉంటుంది, లేదా కన్నీరైనా ఉంటుంది అన్నట్టు. మాటలు రాని పరిస్థితి లోపల ఇక్కడ చిరునవ్వు కాదు, కన్నీరు మాత్రమే మిగిలిపోయిన అర్జునునికి శోకతప్త హృదయుడై, చిత్తమంతా కలత చెందినవాడై, కలతతో మనసంతా నిండినప్పుడు అటువంటి పరిస్థితి లోపల రెడీలో అప్పటి వరకు ఏముందంటే, గత శ్లోకంలో చెప్పినాము, రథాన్ని ఆ స్థలంలో నిలబెట్టుమా ఓ కృష్ణ, ఇంకా నేను తట్టుకోలేను, కదన సింహంలాగా నేను వీర విజృంభణ చేయడానికి సుముఖంగా ఉన్నా అనేటువంటి మనోభావం నుంచి రథాన్ని అటువంటి ప్రదేశంలో నిలబెట్టుము. ఎక్కడి నుండి అయితే నేను నా శత్రువులను, దుర్యోధనుని యొక్క మిత్రులు, వానికి హితము చేకూర్చ తలపెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను నా కళ్ళతో స్పష్టంగా చూస్తా అంటే, అప్పటికి మనస్థితి ఎట్లుందంటే, ఇంకా యుద్ధానికి ఎప్పుడెప్పుడా ఏ క్షణంలో దూకాలనేటువంటి పరిస్థితి లోపల ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి పోయిన తర్వాత నిన్న వర్ణించబడ్డది 5వ ఎపిసోడ్లో. అట్లా రెడీలీ విల్లాంబులు సిద్ధం చేసుకొని ఇంకా ఎక్కువ పెట్టడానికి, వదలడానికే సిద్ధమైనటువంటి వాడు, యుద్ధరంగం లోపల బాణాలు వదలడానికే సిద్ధమైనటువంటి వాడు అటువంటి పరిస్థితి లోపల నుండి ఉన్నటువంటి సిద్ధపరిచినటువంటి విల్లంబులను పక్కన పెట్టేస్తాడు అన్నట్టు. పక్కన పెట్టేసి సరిగ్గా కూర్చోవడానికి కూడా శక్తి ఉండదు. ఎందుకంటే డిప్రెషన్, ఒత్తిడి పరాకాష్ఠను అందుకున్నప్పుడు
ప్రతి మనిషి శారీరక స్థితి ఇట్లాగే ఉంటుంది అన్నట్టు. అన్నీ రెడీ విల్లంబులను సిద్ధపరుచుకున్నటువంటి వాడు ఇక ఏం చేయాలో తోచక అవి జారి పడుతూ ఉంటాయి. విల్లంబులు అవి జారి పడతా ఉంటాయి. మొత్తం మీద కూర్చోవడానికి కూడా శక్తి సరిపోనటువంటి పరిస్థితి, మనసు అట్లా ఉంటుంది అన్నట్టు. శరీరంలో ఎంత శక్తి ఉన్నప్పటికైనా కానీ మానసిక ఒత్తిడి పెరిగిందంటే శక్తిహీనుడైపోతాడు మనిషి. ఇది మెడికల్ సైన్స్ వాళ్ళకి బాగా తెలుసు మొత్తం మీద. అట్లాగే రథం పైనే అదుపు తప్పి క్రింద పడిపోనట్లుగా, మనం ఎప్పుడైతే ఏదైనా ఉంటే అదుపు తప్పి కింద పడిపోతాం కదా, అర్జునుడు కూడా రథం పైనే కూలబడిపోతాడు. ఇది అర్జున విషాద యోగం యొక్క చివరి శ్లోకం అన్నట్టు. అయితే ఇక 2వ అధ్యాయం సాంఖ్యయోగం లోపల ప్రవేశిస్తున్నాం మనం ఇప్పుడు. ఈ శ్లోకం కూడా సంజయుడు ధృతరాష్ట్రునితో వివరించబడినటువంటి శ్లోకమే అన్నట్టు. విషయం అందులోపల అదే ఉంది. ఇలాంటి పరిస్థితిని సంజయుని ద్వారా వింటాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు విని అంతరంగం లోపల కొంచెం సంతోషమే కలిగి ఉంటుంది అన్నట్టు. అయితే అది తాత్కాలికమే, క్షణకాలం కొరకు. ఇది సామాన్యుల నైజం కూడా ఇట్లాగే ఉంటుంది అన్నట్టు. ఎందుకు అనుకుంటాడు ధృతరాష్ట్రుడు ఆ రకంగా అంతరంగం లోపలంటే, మహాభారత యుద్ధమునకు కథానాయకుడైనటువంటి అర్జునుని మనసు ఇలా యుద్ధ విముఖమైనప్పుడు ధృతరాష్ట్రుడు ఏమనుకుంటే యుద్ధం యొక్క విరమణ జరగవచ్చు. ఇది ప్రతి ఒక్కరి మనసు ఇట్లా అనుకుంటున్నట్టు. అయితే ఇంకా ఏం యుద్ధం చేస్తాడు అర్జునుడు? నా కుమారుల యొక్క ప్రమాదం కూడా తప్పినట్లే అయినటువంటి ఆలోచనలో ధృతరాష్ట్రుడు మనసులో భావించుకుంటూ ఉంటాడు. ఇవన్నీ మహాభారతం లోపల ఉన్నాయా అని అడగకూడదు. మనిషి యొక్క మానసిక స్థితి ఏదైతే ఉన్నదో అదే వానికి సాక్ష్యం అన్నట్టు. అన్నీ ఉండవు ఎక్కడ కూడా. అయితే సంజయుని యొక్క శ్లోకం ఏముంటుందంటే 2వ అధ్యాయం లోపల మొదటి శ్లోకము. అర్జునుని యొక్క పరిస్థితిని ఇట్లా వర్ణిస్తుంటాడు. ఇలాంటి అర్జునుని అతి దీన పరిస్థితిని చూసి, అనగా ఒకవైపు కన్నీటి ధారలు, మనసు నిండా వ్యాకులత్వం, ఇలాంటి వ్యక్తికి ఏదో స్వాంతన వాక్యాలు చెప్పకపోతే ఇక ప్రయోజనం లేదనుకున్న శ్రీకృష్ణుడు ఏ పరిస్థితి లోపల ఆ దేశం ఎట్లుంది అంటే కురుక్షేత్రం, దేశకాల పరిస్థితులు అంటారు. దేశమేమో కురుక్షేత్రం ప్రదేశం, కురుక్షేత్ర యుద్ధరంగం ప్రదేశం. కాలం ఏంటిదో నిమిషాల లోపల ఇంకా ఆక్రమణ అని చెప్పేసి యుద్ధం లోపల దూకవలసింది. నిమిషాల లోపల అది యుద్ధరంగం అట్లా ఆ విధంగా ఏర్పాటైందన్నది. ఇంకా నిమిషాల లోపల యుద్ధం ప్రారంభం కావాలి. అది కాలం ఆరంభం కావాల్సింది అన్నట్టు. ఇది చాలా కీలక సమయం అన్నట్టు. ఇక దేశమేమో కురుక్షేత్ర యుద్ధరంగము, కాలమేమో నిమిషాల్లో అస్త్రశస్త్రాల ప్రయోగం చేయవలసిన కాలం అది. ఇటువంటి కథానాయకుడైన అర్జునుని యొక్క మానసిక స్థితి అతి దయనీయమైనటువంటి స్థితి లోపల ఉందన్నట్టు. సమయం ఎట్లా ఉంది అక్కడ అంటే ఒడుదుడుకులతో కూడి ఉంది. ఏం చేయాలి ఏం చేయకూడదు ఒడుదుడుకుల సమయం అన్నట్టు. ఈ అర్జునుని ఎట్లా ఓదార్చడము, ఎట్లా యుద్ధానికి సిద్ధపరచడం అని చెప్పేసి కృష్ణుడు ఆలోచిస్తూ ఉంటాడు. అర్జునుడేమో ఒడుదుడుకుల పరిస్థితి లోపల ఉంటాడు. అప్పుడు ఏమంటాడంటే, అర్జున, కృష్ణుడు అంటాడు 2వ శ్లోకం సాంఖ్యయోగం 2వ శ్లోకం లోపల, అర్జున, ఏమిటి నీ గతి? నీలాంటి వారికి ఇది తగునా? ఇంతకు నీవు అర్జునుడవేనా? అర్జునుడివైతే ఇదేనా నీవు అవలంబించినటువంటి మార్గం? కాదు నాయన, కాదు. అవలంబించవలసిన మార్గం ఇలాంటిది కాదు. ఇది సామాన్యమైన అమాయక జనులు, మామూలు వాళ్ళు, పామరులు చేసేటువంటి పని.
అటువంటి పరిస్థితి లోపల నువ్వు జారిపోయినావు అర్జున. ఆలోచన మరియు స్వధర్మ క్షత్రియ ధర్మ విముఖులకు పమరులు చేసేటువంటి ఆలోచన పని ఇది బాబు అర్జున. కానీ స్వధర్మమైనటువంటి క్షత్రియ ధర్మ విముఖులకు ఆలోచించు. నీ స్వధర్మమే క్షత్రియ ధర్మం. అలాంటి సర్వసన్నద్ధమైన పరిస్థితి లోపల నుంచి నువ్వు విముఖుడవైపోతా ఉన్నావు. నీకు స్వర్గం లోపల చోటు దక్కదు నాయనా. లోకమందు నీకు అపకీర్తి మాత్రమే మిగులుతుంది. నీ వారిని చూస్తూనే ఇంతటి మోహము నీకు కలిగిందంటే ఇది దేహ తాదాత్మ్యతా భావము. దేహము కన్నా అవతల ఇంకా నీకు ఏ విషయము తెలియనటువంటి పామరుడిలాగున్నావు మొత్తం మీద. కాబట్టి దేహమే నేను అన్న భ్రాంతి ఏదైతుందో ఈ సమయం లోపల నీకు దాపురించడము ఎంతటి ఘోరమయ్యావు అర్జున. నీ ఒక జగదేక వీరుడవు. నీకు తోడు సాక్షాత్ నేనే ఉన్నాను. ఎట్టి పరిస్థితిలో యుద్ధమేమో అనివార్యమై ఉంది. చూడండి ఎట్లా. నీ ఒక జగదేక వీరుడవు. కృష్ణుని యొక్క మనోభావం అన్నీ మీకు దొరకాయి అక్కడ. మనసులో అనుకుంటాడు, సంబోధిస్తూ ఉంటాడు. నీ ఒక జగదేక వీరుడవు, నీకు తోడు సాక్షాత్ నేనే ఉన్నాను. ఎట్టి పరిస్థితి లోపల కూడా యుద్ధమేమో అనివార్యమై ఉంది. కాబట్టి విను అర్జున. రెండవ అధ్యాయము 3వ శ్లోకంకి వచ్చేస్తాం. సాంఖ్యయోగం 3వ శ్లోకం లోపల ఈ బోధ, ఈ శ్లోకం ఎలాంటిదంటే పరమార్థ బోధ ఏదైతే ఉంటుందో ఆ బోధ జీర్ణమైపోయి అనుభవం లోపలికి వచ్చినప్పుడు ఏదైతే ఉంటుందో పూర్ణ నిర్భయ స్థితి అన్నట్టు. కాబట్టి ఈ శ్లోకం ఎట్లా ఉందంటే బోధకే బీజం లాంటిది. ఎందుకు? ప్రతి మనిషి జీవితంలో నిరంతరం పీడించేది క్షణం క్షణం భయం. సందర్భాలు కారణాలు అసంఖ్యాకమై ఉంటాయి, 1-2 ఉండయి. పూర్ణ ఆయువు యొక్క 4 భాగాలు. ఈ క్షణం భయం ఏదైతుందో సందర్భము మనిషి యొక్క ఆయువు యొక్క 4 భాగాల లోపల. పూర్ణాయువు 100 సంవత్సరాలు అనుకుంటే 10 సంవత్సరాల నుండి 25 దాకా, 25 నుండి 50 వరకు, 50 నుండి 75 వరకు, బ్రతికుంటే ఆ పైన 100 వరకు ఎప్పుడు కూడా క్షణం భయం అనేటువంటిది పట్టి పీడిస్తూ ఉంటుంది. ఏ అవస్థకు తగిన భయం ఆ అవస్థలో ఉండి తీరుతుంది అన్నట్టు. మొదటి 25 ఇట్లా ఇంతవరకు చెప్పినట్లు ఉండి తీరుతుందన్న భయం అనేటువంటిది. భయానికి కారణం ఏమిటి అనే మాటకు వచ్చేస్తే భ్రమ, మోహము, అజ్ఞానం. ఈ 3 ఒక్కటైనప్పుడు క్షణం భయమే ఉంటుంది అన్నట్టు. ఒకటి భ్రమ, రెండవది మోహము, మూడవది అజ్ఞానం. వీటితోనే మనం జీవితం సాగిస్తూ ఉన్నాం సగటు మనుషులు మొత్తం మీద. ఏంటిది భ్రమ అంటే? ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ఊహించుకోవడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి భ్రమ అన్నట్టు. 18వ అధ్యాయం లోపల వస్తుంది. ఈశ్వర సర్వభూతాన హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని అంటే అన్ని భూతాలు, అన్ని మానవులు కూడా, అందరి మానవులు కూడా భ్రమతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ఊహించుకోవడం. అసలు ఇది భ్రమ అన్నట్టు. ఈ భ్రమ ఎట్లుంటుందంటే జీవితం గురించి ప్రతినిత్యం ఆలోచిస్తూ ఉంటాం మనము.
ఇట్లా ఉంటే సుఖము, ఇట్లా ఉంటే సుఖము, ఇట్లా ఉంటే సుఖము, అట్లా ఉన్న వాళ్ళకి సుఖం ఉంది, మనం కూడా అట్లా సుఖపడాలంటే ఇది మార్చాలి, అది మార్చాలి, మన పిల్లలు ఇట్లా ఉండాలి, మనకు అల్లుళ్ళు ఇట్లా ఉండాలి, మనకు కోడండి ఇట్లా ఉండాలి. ఇదంతా సంసార మార్గం లోపల ఊహించుకుంటూ ఉంటాం అన్నట్టు. మొత్తం మీద సంసారము ఎట్లా ఉందో అట్లాగే గ్రహించి ఆచరించి అనుభవించాలి. ఇది జ్ఞానం. సంసారం ఎట్లా ఉందో అట్లాగే గ్రహించి అనుభవించి ఆలోచించి అనుభవించాలన్నాడు దాని మొత్తం మీద. కానీ మనం అన్నట్లు సంసారం ఉండాలని అనుకుంటాం అన్నట్టు, మనం అన్నట్టు జీవితం ఉండాలని అనుకుంటాం. అట్లా కాదది. సంసారం ఎట్లా ఉందో ఆ ఉన్నది ఉన్నట్లే మన అనుభవంలో పొలి తెచ్చుకొని కొనసాగాలి. కానీ మనం అనుకున్నట్లు ఎప్పుడు కూడా సంసారం ఉండదు. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడంటే 3 కాలాల్లో 3 రకాలుగా సూర్యుడు ఉంటాడు అన్నట్టు. చలికాలంలో సూర్యుడు అంటే మహాప్రేమ, ఎండాకాలంలో సూర్యుడు అంటే తట్టుకోలేము, వర్షాకాలంలో ఇంకా మిశ్రమ వాతావరణం నడుస్తూ ఉంటుంది మొత్తం మీద. అయితే ఆ కాలాలు ఎట్లా ఉన్నాయో, ఆ ఎండాకాలంలో మనం ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి వాతావరణంలో కొనసాగాలి, ఎలాంటి చల్లదనంలో ఉండాలి అనేటువంటిది మనం వెతుక్కోవలసిందే తప్ప నీ కొరకు వాతావరణం చల్లబడదు. చాలా గొప్ప విషయం అన్నట్టు. చలికాలంలో ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి పరిస్థితుల్లో నిద్రకు ఉపక్రమించాలి, ఇలాంటి అన్నీ ఆ చలికాలంలో ఎలాంటి వాటర్ తాగాలి, ఇలాంటివన్నీ ఉంటాయి మొత్తం మీద. అన్నం కూడా వేడివేడి తినడము, ఆ చలికాలంకు అట్లను అడ్జస్ట్ అయిపోవాలి, ఎండాకాలంకు అట్లా అడ్జస్ట్ అయిపోవాలి. వర్షాకాలం కూడా వర్షం పడుతూ ఉంటుంది, బురద అంతా అది అట్లా ఇట్లా ఉంటుంది, చల్లగా వాతావరణము, ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు దానికి తగినట్టే బయటికి వెళ్తుంటే ఏదో ఒకటి తడవకుండా ఏర్పాటు చేసుకోవడము, ఈ రకంగా వర్షం పడుతూ ఉంటే తడవకుండా ఎక్కడైనా కూర్చోవడము. ఎందుకంటే కాలానికి అనుగుణంగా మనము ఉండవలసి వస్తుంది తప్ప మనకు అనుగుణంగా కాలం ఉండడానికి వీలేదు. ఎట్లాగో త్రికాలాల లోపల మన మనస్థితిని పరిస్థితులను మార్చుకొని ఎట్లా మనం ఉంటున్నామో అట్లాగే ఉండాలి. కానీ మనం అట్లా ఉండడం లేదు జీవితం లోపల. మనం అన్నట్లు జీవితం ఉండాలంటే ఎక్కడ దొరుకుతుంది? మనం అన్నట్టే మన కొడుకులు ఉండాలి, మనం అన్నట్టే మన కోడలు ఉండాలి, మనం అన్నట్టే మన బిడ్డలు ఉండాలి, మనం అన్నట్టే మనకు అల్లుళ్ళు ఉండాలి, మనం అన్నట్లే మనకు అన్నదమ్ములు ఉండాలి, ఇవన్నీ తల్లిదండ్రులు, ఇవన్నీ ఆ పరిస్థితి లోపల వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లాగే స్వీకరించి అట్లాగే అనుభవం లోపల తెచ్చుకోవాలి తప్ప మనం అన్నట్లు ఏది ఉండదు ప్రపంచం లోపల. ఈ మనమన్నట్లే ఉండాలనుకోవడమే పెద్ద భ్రమ. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ఊహించుకోవడం పేరే భ్రమ. ఇక మోహం. ధార, పుత్ర, క్షేత్ర, కళత్ర, ధన, కనక, వస్తు, వాహనాలు, వీటిపైన మనకు ఉండేది మోహం అన్నట్టు. ఇవన్నిటిపైన ఉండేటువంటిది. బంగారం పైన మోహమే, భూములపైన మోహమే, ఇండ్లపైన మోహమే, సంతానం పైన విపరీతమైన మోహము, భార్య భర్తలు, ధార, పుత్ర, క్షేత్ర, మనకు కళలు కూడా మనకు ఒక మోహాన్నే కలిగిస్తూ ఉంటాయి. అంటే కళలు నేర్వడం తప్పు కాదు, కళల ఎడల మోహం దేని ఏది ఉండడం తప్పు కాదు, ఆ ఉన్నదాని వెనక మనకు మోహం ఉండడం తప్పన్నట్టు. ధారపుత్ర, క్షేత్ర, కళత్ర, తర్వాత ధన, డబ్బు మీద వ్యామోహము, కనక, బంగారం మీద వ్యామోహము, వస్తువు, ఇంటి నిండా అలంకరణ వస్తువులు ఉండాలి, అదొక వ్యామోహము. ధన, కనక, వస్తువు, వాహనాలు, మోడల్ మారుస్తూ కార్లు మనం కొనాలి, ఏ బైకులు ఉంటే అలాంటి బైకులు కొనాలి. మనతో డబ్బు లేకపోతే మోహం పరవశింపజేస్తున్నాం. డబ్బు లేకపోతే ఈఎంఐల మీద కార్లు కొనడము, వచ్చిన పేమెంట్ అంతా ఇంట్లో నింపుకునే వస్తువులకు, దానికి దీనికి అన్నిటికీ డబ్బు లేకుండా చేసుకోవడము, అవసరమైతే అప్పులు చేయడం ఏదైతే ఉంది కదా, ఇది మోహం. 8 మీద వ్యామోహం ఉంటే జీవితం లోపల అజ్ఞానం ఉంటే
ధార పుత్ర క్షేత్ర కళత్ర ధన కనక వస్తు వాహనాలు ఈ మోహపరవశం చేసేస్తాయి మనిషిని. ఇంకా చాలా ఉన్నాయి. పదవి వ్యామోహం ఉంటుంది, రకరకాల కీర్తి ఆకాంక్ష ఉంటుంది మనిషికి. ఇవి మళ్ళా ఈ చాలా దేహం మీద వ్యామోహం ఉంటుంది. వ్యామోహం వయసుతో సంబంధం లేకుండా మోహపరవశులు కావడము, వయసుకు తగని రీతి లోపల అలంకరణ జరుపుకోవడము, ఇవన్నీ మోహం అన్నట్టు. మోహం యొక్క వల చిక్కుకొని పోవడం అన్నట్టు. తర్వాత అజ్ఞానం ఏమైంది? భ్రమ అయింది, మోహమైంది. అజ్ఞానం ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఎందుకు చేయకూడదనే విఘ్నత లేకపోవడం వల్ల డబ్బు విషయం లోపల, ప్రతి దాని విషయం లోపల కూడా విఘ్నత లేకపోవడం వల్ల కూడా మనకేమైపోతుంది, మొత్తం ఇటువంటి మనకు భయానికి కారణమైపోతాయి. ఇవన్నీ పరిస్థితులు కూడా భయానికి కారణమైపోతాయి అన్నట్టు. భ్రమ, మోహము, అజ్ఞానం ఇట్లా ఉంటాయి. ఇక్కడ కూడా ఆయన స్థాయి లోపల ఆయనకు అర్జునునికి కలుగుతూ ఉంటుంది అన్నట్టు. ఈ రకంగా అది ముందు శ్లోకాల లోపల వస్తుంటుంది. అయితే ఈ పరిస్థితిని కనిపెట్టినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇటువంటి పరిస్థితులు జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ భయం అనేటువంటిది, ఈ మూడింటి పరిణామమే భయం అయిపోతుంది. ప్రతి ఒక్కరికి వెన్నంటే ఉంటుంది. ఎట్లా ఉంటుంది భయం వెన్నంటే అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల మాదిరిగా భయం కూడా వెంటాడుతూనే ఉంటుందన్నట్టు. కాబట్టి ఈ శ్లోకం అర్జునుని నెప్పంగా పెట్టి యావత్ మానవాళికి బోధిస్తున్నట్టు మనం ఎవరికి వారము అనువర్తింప చేసుకోవాలి ఈ శ్లోకానికి. శ్లోకం 2వ అధ్యాయం 3వ శ్లోకం. క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఈ శ్లోకం, ఓ అర్జున, అధైర్యమును పొందకునాయన, ఇది నీకు తగినది కాదు. ఇది మనస్సు దౌర్బల్యం, బలహీనత నుండి వెలువడుతుంది. ఇదంతా సూర్యుని మేఘాలు క్రమ్ముకున్నట్లుంటాయి నాయన. ఈ భయం అనేటువంటిది సూర్యునికి మేఘాలు క్రమ్ముకుంటే ఎట్లా ప్రకాశం వెలువడదో అట్లాగే ఈ భయం అనేటువంటిది నీకు ఆవహించి ఉన్నది. సూర్యునికి మేఘాల మాదిరిగా వీటిని వీడి, ఈ భయాన్ని వీడి యుద్ధం చేసేందుకొరకు సంసిద్ధుడవైపోము. నీది క్షాత్రధర్మం, నీ ధర్మమే క్షాత్రధర్మం కాబట్టి నీ విద్యుక్త ధర్మం నిర్భయంగా యుద్ధం చేయడము, విజయం వైపు అడుగులేయడమే నీ యొక్క ధైర్యం. కాబట్టి ఆ ధైర్యాన్ని పొందకు, ఇది నీకు తగదు. మనోదౌర్బల్యత్వాన్ని ఇడిచిపెట్టేసేయి, యుద్ధం చేసేందుకొరకు సంసిద్ధుడవైన అయి లెమ్మనాయన, నీ యొక్క ధర్మం అది. ఈ బోధ ఏదైతుందో మనకి ఎదురయ్యే విధియుక్త ధర్మ నిర్వహణలో అనుభవిస్తూనే ఉంటాం దీన్ని మనం. కాబట్టి ఈ శ్లోకాన్ని నిరంతరం స్మరిస్తూ అనుక్షణం మన జీవితానికి అనువర్తింప చేసుకోవాలి ఈ శ్లోకాన్ని. క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. సంసారం లోపల మన విధియుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఇంతవరకు చెప్పిన అజ్ఞానము, మోహము, భ్రమ కారణంగా చాలా మనకు అడుగులు వెనుక వేయవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి మన విధియుక్త ధర్మ నిర్వహణ లోపల ఈ పరిస్థితులు మన అనుభవాలు ఉంటాయి. కాబట్టి ఈ శ్లోకాన్ని నిరంతరం అనుక్షణం అనువర్తింప చేసుకోవాలి మనం. స్వామి వివేకానందుల వారు
ఈ శ్లోకాన్ని అత్యంత ప్రామాణికంగా ఎంచుకొని దీని సారాంశం తనదైన శైలి లోపల ఇంగ్లీష్ లోపల చెప్తా ఉంటాడు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంట. కథం మొత్తం భగవద్గీత సారాంశం వచ్చేసింది. ఈ శ్లోకాన్ని చాలా ఇష్టపడేటువంటి వాడు స్వామి వివేకానందుడు. దాని ప్రకారంగానే జనానికి ఇమీడియట్ చెప్పాలంటే ఏం కావాలి మొత్తం మీద, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అంటే బలమే జీవితం, మానసిక బలమే జీవితం, ధైర్యమే జీవితం. వీక్నెస్ ఈజ్ డెత్, బలహీనత అది చావట అన్న అత్యంత శక్తివంతమైన నినాదంతో విశ్వాన్నే మేల్కొల్పి ఉన్నటువంటి వారు వివేకానందుల వారు. అంటే చావు అంటే శవమైపోవడం కాదు. శవము అయిన తర్వాత చావు అని అందరు గమనిస్తారు. అది దానికి ప్రత్యేకంగా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. చావు అంటే శవమైపోతుంది, అందరికి అర్థమయ్యే విషయం. కానీ బ్రతికి ఉన్న మనసు బలహీనమైతే, బ్రతికి ఉన్నటువంటి వానికి మనసు సమస్యలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం లేకుండా అడుగడుగున బలహీనతకు లోనైపోతే అలాంటి బ్రతుకుకు చావుకు భేదం లేదనేటువంటిదే వివేకానందుని యొక్క అభిమతం అన్నట్టు. చస్తే ఒకే రోజు వస్తాం. బ్రతికుండి క్షణం క్షణం భయంతో ఉంటే ఆ క్షణం క్షణం చచ్చినట్టే లెక్క. కాబట్టి అందుకే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని చెప్పేసి స్వామి వివేకానందుల వారి యొక్క అభిమతం అన్నట్టు. అయితే ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇంకా చాలా విషయాలు దీని ముందు వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు భయం కలుగుతూ ఉంది మనకు అనే మాటకు వస్తే, దేహ తాదాత్మ్యత, నేను దేహం అనేటువంటి భావం ఏదైతుందో ఇది మనిషికి భయానికి కారణమైపోతుంది. దేహము నేను అనుకున్నప్పుడు దేహం యొక్క అవలక్షణాలు ఆపాదించుకుంటాం మనం మొత్తం మీద. దేహమే నేను అనుకున్నప్పుడు దేహానికి ఏమున్నది? దేహానికి మనసుకు రెండు క్షేత్రం అంటారు. దీనికి ఏముందంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోష, 6 అవలక్షణాలు ఉంటాయి దీనికి మొత్తం మీద. కాబట్టి దేహం నేను అనుకున్నప్పుడు ఈ దేహానికి 6 అవలక్షణాలు ఉంటాయి. కాబట్టి నేను అనుకుంటున్నటువంటి కర్మకి ఆ 4 యొక్క తాపం అనుభవించాల్సి వస్తున్నట్టు. దేహము నాది అనుకుంటే దేహానికి నీవు వేరే ఒక చైతన్యమై ఉన్నట్టు లెక్క. ఆ చైతన్యము ఇవన్నీ ముందు శ్లోకాల్లో వస్తాయి. ఆ చైతన్యము దేహానికి పూర్వం ఉన్నది, దేహములోన ఉన్నది, దేహం తర్వాత ఉంటుంది అన్నట్టు. లేనిది ఎప్పుడు రావడానికి సాధ్యం లేదు. కాబట్టి ఇట్లా ఉంటుంది. కాబట్టి దేహ తాదాత్మ్యత ఎట్లుంది? ప్రతి ఒక్కరికి గమనించవలసిన విషయం ముందు వస్తాయి చాలా విషయాలు. దేహము నేను అని బ్రతుకుతున్నది పక్కా నిజం. ప్రతి ఒక్కడు అట్లాగే బతుకుతున్నాడు. దేహము నేను, దేహము యొక్క పరిమితికి దేహ తాదాత్మ్యత అంటున్నాడు. దేహం మట్టికే ఆలోచించాడు. ఇంతకీ దేహం ఉన్నది, పోతుంది, వచ్చింది, ఉంటుంది, పోతుంది, ఇంత మట్టికి ఆలోచిస్తాడు. దేహమును నడిపించేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది లేకపోతే ఈ నేను లేదు, దేహం లేదు. ప్రతి మనిషికి నేను ఈ దేహము మాత్రమే నేను కాదు అనేటువంటి భావన అంతర్లీనమై ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎప్పుడు మేలుకైతుంది అది? చూడండి, దేహమే నేను అనుకుంటున్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. తనకు సంబంధించిన వాళ్ళు దేహత్యాగం చేసిన అనుకోండి, చచ్చిపోయారు అనుకోండి మొత్తం మీద, అప్పుడు అతడు చాలా మంచివాడుండే. ఎవరు? దేహ తాదాత్మ్యత ఉన్నప్పుడు దేహమే నేను కదా. దేహమే నేను అనుకున్నప్పుడు ఈ దేహం అక్కడే ఉంది. అతడు ఎవరు? సంబోధించుకుంటాం పరస్పరం. చాలా కీర్తిమంతుడు ఉండే, చాలా మంచివాడు, చెడవాడు ఏమంటుంటాం అన్నాడు. మరి ఇంతవరకు దేహమే నేను అనుకున్నటువంటి నీవు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? అసలు అతడు అంటున్నావు. మరి దేహం అక్కడే ఉన్నది, అతడు కూడా ఉన్నట్టే భావిస్తున్నావా? లేదు. కాబట్టి
ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం అనేటివి నిద్రాణ స్థితి లోపల ఉన్నది. అప్పుడప్పుడు మేల్కైతా ఉంటుంది. ఆకాశంలో మెరుపులు ఎట్లా వస్తూ ఉంటాయో, వచ్చి అప్పటిదప్పుడు అంతర్ధానం అయిపోతూ ఉంటాయో, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఆత్మజ్ఞానం అనేది ఆకాశంలో మెరుపుల మాదిరిగా ఉండి ఉంటుంది అన్నట్టు. అయితే అది సందర్భం వచ్చినప్పుడు అభివ్యక్తం చేస్తాడు కానీ పట్టుకోడు. ఇదే అజ్ఞానం. ఆకాశంలో అప్పుడప్పుడు పిడుగులు మెరుపుల మాదిరిగా వచ్చేస్తుంటుంది. ఎవరైనా చచ్చిపోయినటువంటి వార్త విన్నప్పుడు తర్వాత అది మాయమైపోతుంది. జ్ఞానం అంటే అట్లా కాదు. సూర్యునికి ఎప్పుడూ అస్తమయం లేదు. భూమి తన చుట్టూ తారం జరగడం వల్ల చీకటి వెలుగులు ఏర్పడుతున్నాయి తప్ప సూర్యుడు అస్తమించే ప్రసక్తే లేదన్నట్టు. ఎప్పుడూ దగదగా మెరుస్తూనే ఉంటాడు. జ్ఞాని ఆ లెవెల్కు తీసుకోపోతున్నాడు ఇప్పుడు అర్జునునికి కృష్ణుడు. జ్ఞాని అయినటువంటి వాడికి ఎప్పుడూ ప్రకాశమే. నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం ఏదైతుందో నిత్య మంగళ సత్ చిత్ ఆనంద స్వరూపం. నేను ఆత్మనంటే 5 సల్లక్షణాలు ఉన్నాయి. నేను దేహమే అనుకుంటే 6 అవలక్షణాలు ఉన్నాయి. నిత్య మంగళ సత్ చిత్ ఆనందం, ఇది ఆత్మ నేను అనుకునేటువంటి వానికి దాని పరిణామం మనసు మీద ఉంటుంది అన్నట్టు. దేహమే నేను అనుకునేటువంటి వానికి జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష ఇవన్నీ ముందు ముందు వస్తూ ఉంటాయి. అక్కడ మీకు చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఈ ఎపిసోడ్కు ఇక్కడికి ఆపేద్దాం. మీరు ఇతరులకు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే కొంచెం బాగా ఉంటుంది. ఇది కేవలం నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని కావడం వల్ల సామాన్యుల యొక్క మెజారిటీ ప్రపంచం లోపల ఎక్కువ ఉంటుంది. 90% 80% మొత్తం సామాన్య జనమే ఉంటుంది. ఆ సామాన్య జనం లోపల నేను ఒక్కడిని. ఆర్థికంగా కానీ అన్ని విధాలా కానీ సామాన్యమైనటువంటి జీవితం, గృహస్థ జీవితం లోపల ఉంటున్నాం. కాబట్టి నేను ఎక్కువ గొప్ప గొప్ప విషయాలు క్రోఢీకరించి శ్లోకాలు తాత్పర్యాలు పాండిత్య సంబంధమైనటువంటి దారిలో పోవడం లేదు. నేను ఎందుకు పోవడం లేదంటే 90% 80% ఉండేటువంటి సామాన్యుల జీవితంను సమన్వయం చేస్తూ చెప్పాలనుకుంటున్నా. ముందు ముందు చాలా విషయాలు వస్తాయి. కాబట్టి ఇందులోపల మీరు హాస్యాన్ని వెతకకూడదు, పాండిత్యాన్ని వెతకకూడదు. రెండు, మేము హాస్యము లేదు మా దగ్గర, పాండిత్యము లేదు. కాకపోతే తత్వజ్ఞానంతో జీవితాన్ని ఎట్లా సమన్వయపరచుకోవాలి అనేటువంటి పద్ధతి లోపలనే మా యొక్క ప్రవచనాలు ఉంటాయి. కాబట్టి మీకు ఆసక్తి ఉంటుండొచ్చు, ఉండకపోవచ్చు. నేను మాత్రం అత్యధిక శాతం సామాన్య జనానికి సంబంధించిన విధంగానే నేను పోవాలనుకుంటా. నేను స్వయంగా సామాన్యుని కాబట్టి. ధన్యవాదాలు.